వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. సుధాకు టికెట్ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాహకంతో రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నల్లేరు విశ్వనాథరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికి టికెట్ ఇచ్చి కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విసిగి వేసారిపోయారు. పూర్తిగా ఒంటెత్తు పోకడలతో ఎరుస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమంతా ఓపిక పట్టాం. గత 14 సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి. కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిలోకి తీసుకోకపోవడం. 2024లో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికి కూడా ఈ నెల 2వ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా నివాసంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల యందు అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, మీ అందరి సమ్మతితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలంకషంగా తెలియజేయడం